దయచేసి గమనించండి అమ్మా. మరి ఈరోజు ఆగస్టు 16వ తారీఖు 2026 సంవత్సరం. గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అనేటువంటి ఒక ఆర్గనైజరు, దానికి ఆర్గనైజర్ తరఫున దాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి సహోదరులు మరి నాగ చక్రం గారు, అదేవిధంగా అంజలి గారు, లక్ష్మి గారు, పెద్దలు మరి వరలక్ష్మి గారు, ఇంకా ఉన్నటువంటి సహోదరులు కవిత గారు, వీళ్ళందరూ కూడా మరి కొనసాగిస్తున్నారు. నెలలో 1 మంత్ గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తరఫున వారు ఎక్కడొక్కడ ఏదో ఒక ఆర్గనైజర్ని వారు సెలెక్ట్ చేసుకొని ఆర్గనైజ్ కావాల్సింది ఫుడ్ ఉన్నాయి, మేబీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క న్యాచురల్ అవసరతను బట్టి ఏదైనా మెడిసిన్ అని, క్లాత్స్ అని, లేదా బెడ్షీట్స్ అని, లేదా ఇంకా ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి ఆపరేట్ కావాల్సినటువంటి వాళ్ళు చెప్పిన నీడ్ని మరి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తరఫున వీళ్ళందరూ కూడా సంయుక్తంగా కలిసి మరి కొంత మనీని గ్యాదర్ చేసి అక్కడ ఉన్నటువంటి నీటిని వీరి తరఫున తీరుస్తున్నందుకు మరి ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేసిన మొదలుకొని ఇప్పటి వరకు వీరు చేసే ప్రతి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఫైనాన్షియల్ స్టేబుల్ కూడా వీళ్ళకి దయచేయాలి. తద్వారా వీళ్ళు చేసేటువంటి యొక్క మంచి పనిని బట్టి దేవుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, మరి వ్యాపారాలు కానీ, లేదా వృత్తి పని కానీ, వ్యవసాయాలు కానీ ఏదైనప్పటికీ సంస్థని దేవుడు దీవించి ఆస్వాదించాలి. ముందు మరి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తరఫున ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని వ్యక్తిగతంగా ఈ రూత్ తోళ్ళ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క సంతోషకర మరి యొక్క చారిటీ యొక్క విజిబుల్ బట్టి దేవుడు మిమ్మల్ని ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషం నిరంతరం కొనసాగాలని అవకాశం ఇచ్చినటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ యొక్క ఆర్గనైజర్ అయినటువంటి నాగ చక్రం గారికి మరొకసారి వందనాలు చెప్పి సభలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.